సో నేను ఒకటి చూపిస్తాను మీకు. అదేంటంటే నాలా పక్కన ఉన్న ఇల్లులు ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తా. దానివల్ల ఎంత పరిస్థితి ఘోరం ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. ఒకసారి ఇల్లులు చూడండి. ఇక్కడ అన్ని మంచి మంచి ఇల్లులు ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఎదురుగా వచ్చేసి ఒక చిన్న నాలా ఉంది, కాలువ. ఈ కాలువ పక్కనే ఇల్లులు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇటు కూడా చూసుకున్నట్లయితే మనకి ఇల్లులు ఉన్నాయి. అంటే ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి ఈ నాలా ఉందని తెలుసు. బట్ కొన్ని కారణాల వలనో కొన్ని రాజకీయాల వలనో ఇట్లా నడవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకుందామని చూసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇక్కడ మట్టి పోపిచ్చారు. ఇక్కడ వరకు బోర్ కూడా వేసుకున్నారు. అప్పో అని చెప్పాలి వాళ్ళకి. ప్లేస్ ఎవరు కొంటున్నారో వాళ్ళకి ఇక వాళ్ళ గురించి వాళ్ళకే తెలియాలి. చూసుకోండి ఒకసారి. రేటు తక్కువకే రావచ్చు. బట్ ఎంత రేటు తక్కువ చూసుకున్నా రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి కొనే ముందు ప్రతి ఒక్క డీటెయిల్స్ అది చూసుకొని కొనుక్కోవడం బెస్ట్. కొంచెం మనీ ఇస్తే సెట్ అవుతుంది అనుకుంటే రేపు పొద్దున మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. చూడండి ఒకసారి. వీటి మధ్యలో ఇల్లు కట్టుకోవడం అంటే మంచిదే, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది బాగానే. రేపు పొద్దున ఇట్లనే ఒక 10 ఇల్లులు ఇంకా ఎక్స్ట్రా అయితే మనం చూసుకున్నట్లయితే వరదలు వచ్చినప్పుడు ఖమ్మం ఎలా అయిందో మీ ఇల్లు కూడా అలానే మునిగిపోతుంది. ఆలోచించుకోండి. మంచి స్పాట్ చూసుకొని, కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఇటువంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోమాకండి.